అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి డిసెంబర్ 28 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి కుమార్ సొంగారండి. మీరు సంప్రసార ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మన గురుగారి దగ్గర ఖచ్చితంగా కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నందున ప్రతి అడుగులోనూ అత్యంత జాగ్రత్త అవసరము. ముఖ్యంగా ఉద్యోగస్తులకు రేపటి రోజున కార్యాలయంలో గడ్డుకాలు నడుస్తుంది. మీరు చేసే పనిలో చిన్నపాటి పొరపాటు జరిగినప్పటికీ అధికారులు వాటిని భూతార్థంలో చూసి మిమ్మల్ని విమర్శించే అవకాశం అయితే ఉంది. సహోద్యోగుల నుండి ఆశించిన సహకారం లభించదు. పైగా మీపై లేనిపోయిన చాడీలు చెప్పేవారు చురుగ్గా ఉంటారు. పని ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఇటువంటి సమయంలో ఆవేశపడకుండా మౌనంగా ఉండి మీ పని మీరు పూర్తి చేసుకోవడం ఉత్తమం. అధికారులతో వాదోపవాదాలు దిగితే ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. కొత్త ప్రమాదం ప్రయత్నాలు చేసేవారు రేపటి రోజు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం అయితే మంచిది. వ్యాపారస్తులకు రేపటి రోజున హెచ్చు తగులతో నిండి ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాపారంలో అనేక ఆటంకాలు, అడ్డంకులు ఎదురవుతాయి. రావాల్సిన సరుకు ఆలస్యం కావడము లేదా కస్టమర్తో గొడవలు జరగడం వల్ల మీరు అసహనానికి లోనవుతారు. అయితే సూర్యాస్తమైన తర్వాత పరిస్థితులు ఆకస్మికంగా మారతాయి. సాయంత్రం వేళకు వ్యాపారంలోని సమస్యలన్నీ తొలగిపోయి ఊహించని విధంగా లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారు లెక్కల విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. రేపటి రోజున వచ్చిన ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. చేతిలో డబ్బు ఉంది కదా అని అనవసరమైన విలాసాలకు లేదా ప్రలోభాలకు ఖర్చు చేస్తే రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొదుపు పట్ల శ్రద్ధ వహించడము నేడు మీకు ఎంతో అవసరము. కుటుంబ జీవితంలో నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు చాలా కఠినంగా ఉండే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా అత్తమామలతో గొడవలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. పాత విషయాలను మళ్ళీ చర్చలకు తీసుకోవడం వల్ల సంబంధాలు మరింత క్షీణిస్తాయి. మీ జీవిత భాగస్వామికి మరియు మీకు మధ్య అవగాహన లోపించవచ్చు. ఇటువంటి సమయంలో మీరు నిగ్రహం కోల్పోకుండా వ్యవహరించడం వల్ల గొడవలను నివారించవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు నేడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ కోసము అతిగా సమయం వృధా చేయడం వల్ల మీ కెరీర్ లేదా వ్యక్తిగత పనులు దెబ్బతింటాయి. ప్రేమలో సమయపాలన లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు గ్రహాల అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. ఏకాగ్రత లోపించడం వల్ల చదువులు వెనుకబడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సోషల్ మీడియా మరియు ఇతర వినోదాలకు దూరంగా ఉండండి. బద్ధకాన్ని వదిలిపెట్టి పట్టుదలతో చదివితేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ రాశివారి నేడు అస్సలు నిర్లక్ష్యం మాత్రం ఉండవద్దు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా ఎముకల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. బయట ఆహారం అస్సలు తీసుకోకండి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోండి. సామాజిక జీవితంలో నేడు మీరు చెడు సాంగత్యానికి సాధ్యమైన దూరంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం కూడా ఉంది. వ్యసనాలకు బానిసలైన వారితో తిరగడం వల్ల మీ గౌరవ మర్యాదలు దెబ్బతింటాయి. ఎవరైనా మిమ్మల్ని అనైతిక పనులకు ప్రేరేపిస్తే వెంటనే వారి నుండి దూరంగా ఉండండి. ప్రయాణాల విషయంలో నేడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణాలు చేయడం అస్సలు మంచిది కాదు. రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. వాహనం నడిపేటప్పుడు వేగంగా నియంత్రణని కలిగి ఉండండి. అతివేగం ప్రమాదాలు దారితీస్తుంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం వల్ల చట్టపరమైన చిక్కుల్లో పడవచ్చు. మీ ఇంట్లో తలపెట్టిన శుభకార్యాలు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మీకు ఎంతో శ్రేయస్కరము. నేడు ఉన్న ముహూర్త బలం మీ రాశికి అనుకూలంగా లేదు. అలాగే బయటకు వెళ్ళినప్పుడు అపరిచితులతో గొడవ జరిగే అవకాశం కూడా ఉంది. చిన్నపాటి వాదన కూడా పెద్ద వివాదాన్ని దారితీయవచ్చు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం అనుకొని చిక్కులు ఇబ్బందులు ఇవ్వడం మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. మీరు చేయని తప్పు కూడా నిందలు పడాల్సి రావచ్చు అనుకొని కోర్టు లేదా పోలీస్ కేసులు చిక్కునే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి చట్టపరమైన విషయాల్లో
చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి లేదా ఆస్తి వివాదాలు ఉన్న వారు నేడు ఎటువంటి ఒప్పందాలు చేసుకోకపోవడం అయితే మంచిది. నేడు మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆమె ఇచ్చే సలహా మీకు మేలు చేయవచ్చు లేదా ఆమె ప్రవర్తన వల్ల మీరు కొంత ఇబ్బంది పడవచ్చు. మరోవైపు నేడు మీరు ఒక భయంకరమైన వార్త వినే అవకాశం కూడా ఉంది. ఇది మీ సన్నిహితులకు లేదా బంధువులకు సంబంధించిన వార్త కావచ్చు. ఇది మిమ్మల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురిచేస్తుంది. ఈ వార్త వల్ల మీరు చేసే పనులపై దృష్టి పెట్టలేరు. అలాగే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అది వాహన ప్రమాదం కావచ్చు లేదా శారీరక గాయం కావచ్చు. పదునైన వస్తువులతో లేదా నిప్పుతో వ్యవహరించినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. ప్రతి అడుగులోనూ దైవస్మరణ చేయండి. అనవసరమైన సాహస కృత్యాలకు దూరంగా ఉండండి. ఇక ఈ రాశి స్త్రీలకు రేపటి రోజున శారీరక శ్రమ మరియు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటి పనుల వల్ల లేదా ఉద్యోగ బాధ్యత వల్ల విపరీతమైన అలసట చెందుతారు. తోటి మహిళలతో అనవసరమైన చర్చలకు పుకార్లకు దూరంగా ఉండటము మీ గౌరవానికి మంచిది. మీ ఆరోగ్యం పట్ల ముఖ్యంగా కాళ్ళ నొప్పులు మరియు వెన్ను నొప్పి పట్ల శ్రద్ధ వహించాలి. మీ మంచితనాన్ని నేతలు వాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని వాడితే వారిని నమ్మవద్దు. పిల్లల ప్రవర్తన లేదా చదువుల గురించి కొంత మీరు ఆందోళన చెందే అవకాశం కూడా ఉంది. ఆభరణాలు లేదా విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఇక ఈ రాశి వారు ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీస పఠించండి. శనిదేవుని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల కష్టాలు తగ్గుతాయి. పేదలకు నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. రాత్రి ప్రయాణ ప్రమాదాల నుండి రక్షణ కోసం ప్రయాణానికి ముందు రామరక్ష స్తోత్రము చదవడము మంచిది. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకండి మరియు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. పరిస్థితులు త్వరలోనే మీకు అనుకూలంగా మారతాయి. రేపటి రోజు ఒక ప్రత్యేకమైన లక్ష్యం నెరవేరబోతుంది. మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంపై పూర్తి దృష్టి పెడతారు. మీ బంధువులు కూడా మీ ప్రణాళికలు పూర్తిగా మద్దతిస్తారు. మీరు మతపరమైన స్థలాన్ని సందర్శించే అవకాశం కూడా ఉంది. మీ పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకండి, లేకుంటే వారు కొంతమందితో కలిసి సమస్యలకు ఎవరి ఇబ్బంది కలిగించవచ్చు. డబ్బు రాకముందే వెళ్ళవలసిన మార్గం సిద్ధంగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు నియంత్రించడం ముఖ్యం. మీ కృషి వ్యాపారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉంది. ఆఫీస్లో మీ పని చాలా సీరియస్గా తీసుకోండి. వైవాహిక జీవితంలో మంచి సామరస్యం ఉంటుంది. యువ స్నేహాలు ప్రేమ బంధాలకు వికసించవచ్చు. మీ ఆహారం గురించి అజాగ్రత్తగా ఉండకండి మరియు అధిక ఒత్తిడి నివారించండి. రేపటి రోజున మీ పిల్లల నుండి మీకు ఒక శుభవార్త అందుతుంది. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. పిల్లలు పూర్తి కావచ్చు. ఇక ఒత్తిడి తగ్గిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మధ్యాహ్నం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులను ఆపడంలో మీరు విజయం సాధిస్తారు మరియు వాహనం యొక్క ఆనందాన్ని పొందుతారు. సహకార అంచనాలు నెరవేరుతాయి. సాయంత్రం పని వద్ద వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు సహకరిస్తారు. ఆర్థిక ప్రవాహం మీకు బాగుంటుంది. మీ వ్యాపారంలో రాణిస్తారు. ఉద్యోగం సంపాదించడానికి మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మీ ఉన్నతాధికారులతో అసంతృప్తి చెందవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కానీ ప్రేమలో కొన్ని గొడవలు జరగవచ్చు. స్నేహితుల నుండి కూడా మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. చదువులపై ఆసక్తి ఉంటుంది. తొందరపాటు వల్ల నష్టం జరగవచ్చు. వివాదాస్పద విషయాలు మీరు గెలుస్తారు. ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా ఉందండి. మీరు సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. సాయంత్రం మీకు డబ్బు అయితే చేతికి అందుతుంది. మీరు స్నేహితులను కలుస్తారు మరియు మీ మనసు సంతోషంగా రేపటి రోజున ఉల్లాసంగా ఉంటుంది. రేపటి రోజున కొత్త వ్యాపారం మరియు పని వైపు వెళ్తారు. ఉద్యోగం బదిలీ అవకాశం కూడా ఉంది. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా సరే వాదనలకు దూరంగా ఉంటే మాత్రం చెప్పదగిన సూచన. మీ మీద నిందలు పడే రోజు కూడా రేపటి రోజు ఏదో ఒక విధంగా మీ మీద ఒక నింద అయితే రేపటి రోజున పడబోతుంది. ఆనందనే మీరు తప్పించుకోవడం కూడా మాత్రము దైవనామస్మరణ చేయడం వల్ల మీకన్నా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. మరి తెలుసుదాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.